హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామ బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. నయనతారపై పరువు నష్టం దావా వేసిన ధనుష్. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో నయన్ బయోగ్రఫీ ఈ నెల 18న రాబోతుంది. అయితే గతంలో తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నాన్ రౌడీ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రానికి ధనుష్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అదే సమయంలో నయన్ విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తన బయోగ్రఫీ వీడియోలో ఇదొక ముఖ్య ఘట్టం కాబట్టి, వారు తమ మొదట కలిసి పనిచేసిన స్పెషల్ మూవీ కాబట్టి ఆ చిత్రంలో పనిచేసిన కొన్ని క్లిప్స్ని ఆ డాక్యుమెంటరీలో వాడడం జరిగింది. అయితే ఇదే విషయంలో గత 2 ఏళ్లుగా ధనుష్ని వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నారని, కానీ ధనుష్ నుంచి వారికి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ క్లిప్స్ని వారు తొలగించారని కూడా తెలిపారు. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవబోతుండగా ధనుష్ ఆమెపై 10 కోట్ల నష్టపరిహారానికి లీగల్ నోటీసును పంపించారు. అయితే ఈ ఇష్యూపై రీసెంట్గా నయన్ ఘాటుగా 3 పేజీల బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. తన తండ్రి, సోదరుడు అండతో పెద్ద స్టార్గా ఎదిగిన మీరు తన లేఖను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. తన డాక్యుమెంటరీలో కేవలం 3 సెకండ్ల క్లిప్, అది కూడా షూటింగ్ సమయంలో కొన్ని బిహైండ్ ద సీన్ వీడియోస్ అని, అవి కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయినవేనని, అలాంటి చిన్న 3 సెకండ్ల వీడియోపై మీరు 10 కోట్ల నష్టపరిహారం ఏంటని తన అసహనాన్ని ఓపెన్ లెటర్తో వ్యక్తపరిచారు.